హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ మైసూర్ బొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా పిండి, పెరుగు కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని తీసుకోవాలండి. పుల్లగా ఉన్న పెరుగుని తీసుకున్నాను. అల్లం చిన్న ముక్కలకు కట్ చేసుకొని తీసుకున్నాను కొంచెం. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్, వంట సోడా కొంచెం లైట్గా వేసుకున్నాం. మైదా పిండి కప్పు తీసుకున్నాను. అలాగే ఆ కప్పుతోటే ఆగినితోటే పెరుగు తీసుకున్నాను. చిక్కడి పెరుగు, కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, సోడా కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని బాగా బీట్ చేసుకున్నాను. ఇందులోకి అల్లం పీసులు కట్ చేసుకున్నాం కదా, అవి అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసుకొని కట్ చేసేసుకుని మిక్స్ చేసుకుని బీట్ చేసుకున్నాను. స్టవ్ ఇది బాగా నానింది. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాము. బాగా నానిపోయింది. ఇప్పుడు మనమైతే మైసూర్ బోండాలు వేసేసుకున్నాము. ఇందులో ప్యాన్ ఎక్కింది. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగనిస్తాము. పిండి ఇలా కలుపుకోవాలి. కొంచెం మరీ టైట్గా, మరీ లూజ్గా ఉండకూడదు. స్ట్రక్చర్ ఇలా ఉండాలి. మేము బోండాలు వేసేసుకున్నాము. మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం ఇందులో ఏం వేసుకోలేదు. మైదా పిండి అండ్ పెరుగు, సాల్ట్ వేసుకున్నాము, ఆనియన్స్ వేసుకుని మిక్స్ చేసుకుని కొంచెం లైట్గా సోడా వేసాము. అంతే. బాగా కలిపేసుకొని బాగా నాననిచ్చామంటే పిండి చాలా బాగా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. వేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎలా వచ్చాయో. బొంగులు అయితే వేడి అయిపోయాయండి.
ఈ చట్నీ కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ, అల్లం చట్నీ దేంతో నేను తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ.